అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళందరూ కెరియర్‌లు అయిపోయాయి. ఇంక మేమేం చేయలేమని బాధపడుతుంటే మీరొక సెట్టింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. థ్యాంక్ యూ. లైఫ్‌లో ఒక పర్సెప్షన్ ఒక మనిషి ఎలా చూడాలి ఒక లైఫ్‌ని? ఇప్పుడు లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికే ఉంటుందమ్మా. మనము అనుకున్నవి సాధించాలి అనే ఒక పట్టుదల. అక్కడ ఏజ్ ఎప్పుడు కౌంటింగ్‌లోకి రాదు. ఏజ్ ఒకవేళ మనిషికి ఆరోగ్యరీత్యానో లేకుంటే ఇంకా వేరే రకంగా ఏజ్ ఫేస్‌లో దాని నుంచి ఏదైనా ఏజ్ కనిపిస్తుందేమో కానీ, మనసుకు మాత్రం ఏజ్ ఉండదు. మనం ఏదైనా చెయ్యాలి అని అనంటే చేసేయటమే అనమాట. ఇంతవరకు జరిగిన జీవితంలోన ఒడిదుడుకులనన్నింటినీ ఒక ఇదిగా తీసుకొని నెక్స్ట్ 2026లోన కొత్త రకమైన జీవితాన్ని మొదలుపెట్టి సక్సెస్ కావాలని చెప్పని వెనక బాధలో ఇబ్బందులో ఇంకా ఏంటో అవన్నీ మనసులో ఉంటాయి, ఉండవని కాదు, వాటి యొక్క గాయాలు మనలోన ఉంటాయి. ఆ గాయాలను గెలుక్కుంటూ దాన్ని ఇదవుతూ మనం డిప్రెషన్లోకి పోకుండగా తర్వాత జీవితం, ముందు జీవితం ఏముంది, ఎలా ఉంది, ఎలా గడపాలి, ఎలా నడుపుకోవాలి, ఆ ఆ ముందు జీవితంలోన మంచి అవకాశాలను చూసుకొని మంచిగా ముందుకు స్టెప్ వేసి ఎలాంటి నర్వస్కు ఫీల్ కాకుండా వచ్చిన అవకాశాలను వదిలిపెట్టుకోకుండా చిన్నది కానీ పెద్దది కానీ ఇప్పుడు నేనున్నాను, నన్ను అడుగుతారు, అమ్మ పని మనిషిగా ఉంది మా సినిమాలోన చేస్తారని. నేను నటినయ్యా, పని మనిషి అయితేమి రాణి అయితేమి ఏదైతేమి ఏదైనా చేయాల్సిందే. మీరు ఇవ్వాలా కానీ దానికి న్యాయం చేయగలుగుతాను నేను అని అనేది మీకు ఆ నమ్మకం ఉంటే చేస్తాను.